భారత చరిత్ర ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. విశేషం ఏంటంటే మన చరిత్రకి సంబంధించినటువంటి దాంట్లో నిజమైనటువంటి ఊచకోతం, నిజమైన విధ్వంసాలను గురించి రాసుకొచ్చారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న. ప్రతి హిందువు ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రపంచం ఎటు నడపాలంటే అటు నడుపుతారు, ఎటు నడవాలంటే అటు నడుపుతారు. జర్మనీని ఎంత, నాజీని ఎంత, హిట్లర్ చంపినటువంటి వాళ్ళు 6 మిలియన్ జ్యూస్, 60 లక్షల మందిని చంపేశాడు. ఇంతకంటే క్రూరు మరొకడు లేడని ఈ రోజు వరకు ప్రపంచంలో అదే హిట్లర్ని గురించి నెగిటివ్. ఈవెన్ జర్మనీ కూడా ఆ పేరు కానీ ఆ మాట కానీ వెంటే మండిపడుతుంది. ఎస్, గుడ్, కరెక్ట్. ఎందుకని లక్షల మంది ప్రాణాలు తీసిన దరిద్రుణ్ణి, రాక్షసుని హీరోగా ఎవడైనా చిత్రీకరిస్తాడా, కీర్తిస్తాడా? కానీ అదే వ్యవహారంలో భారతదేశంలో చూసుకుంటే చరిత్ర చెప్తున్నటువంటి లెక్కే ఔరంగజేబు చంపినటువంటి వాళ్ళు 8 మిలియన్ల హిందువులు, 80 లక్షల మంది హిందువులు ఊచకోతకు గురయ్యారు. ఇది 1000 నుంచి 1857 వరకు ఒక ఎత్తు. అలాగే బ్రిటిష్ వాళ్ళు 1757 నుంచి 1947 వరకు ఇన్వేడ్ సందర్భంలో చంపబడినటువంటి హిందువులు ఎంతమంది అన్నటువంటిది లెక్క తెలియదు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్త లెక్కలలో హిందువులకు సంబంధించి కోట్లాది మంది ప్రాణాలకు సంబంధించిన చరిత్ర అమెరికా చరిత్రలో రాయలేదు, ఫ్రాన్స్ చరిత్రలో రాయలేదు, జర్మనీ చరిత్రలో రాయలేదు, యూరోప్ చరిత్రలో రాయలేదు. కానీ యూరోప్ చరిత్రకు సంబంధించి మన దగ్గర పుస్తకాల్లో మాత్రం నాజీ నియంత హిట్లర్ గురించి ఉంటుంది. అంటే ప్రపంచంలో పాఠ్యపుస్తకాల నుంచి చరిత్ర దాకా ఏ కోణంలో చూపించాలనుకున్నారో ఆ కోణంలోనే చూపించారు. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు.